ఏంటి పెద్ద మీది? ఎందుకు ఏడుస్తా ఉండావు? గాలికి దీపపు స్తంభం ఊడి పడిపోయింది, దాంతో మంటలొచ్చాయి. అంత మాత్రాన అది అరిష్టమైపోతుందా? దాన్నే తలుచుకుంటా ఎందుకు కుమిలిపోతుండావు? లేదమ్మా, ఇది అరిష్టమో అపశకునమో కాదు. నా దరిద్రం అంతా నా తలరాత. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చాయో మీరు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. అందుకే నాకు ఈ పెళ్ళొద్దు, నా నన్ను వదిలేయమంటే నన్ను ఒప్పించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? పెద్దమ్మి, రా బాబు, కూర్చో. పెద్దమ్మి, నీకేం జరగలేదు కదా? ఏమీ జరగలేదు, జరిగినా బాగుండేది. ఏంటా మాటలు? బాబు, నువ్వైనా చెప్పు. ఎంతమంది చెప్పినా వినటం లేదు. ఏదో పొరపాటున జరిగిందాన్ని తన గ్రహపాటు అనుకుంటోంది. పెద్దమ్మి, ఏంటిది? నీ చేతస్థం రోజు రోజుకి పెరిగిపోతుంది. అగ్గిపుల్ల వెలిగిందనో, హారత ఆరిపోయిందనో పెళ్లిళ్ళు ఆగిపోతాయి అనుకుంటే ఈ లోకంలో అసలు పెళ్లిళ్లే జరగవు. బాగా చెప్పుండవు బాబు. మా బావెప్పుడు బానే చెప్తాడు, మా అక్కే అర్థం చేసుకోదు. అక్క, ఇది చిన్న విషయం, దీని గురించి నువ్వింత బాధపడితే ఎలా? ప్రతిదీ చిన్న విషయం అనుకున్నాను కాబట్టి ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఏంటి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు అందరూ? ఓ, ఇందాక జరిగిన విషయం గురించా? అక్క, నాకు సంబంధించినంత వరకు అదొక జుజుబీ. నువ్వు సెంటిమెంట్ ఫెలో కాబట్టి ఇవన్నీ పట్టించుకుంటున్నావు. ఈ పెళ్లి నాపాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ శక్తియుక్తుల్ని ఎత్తుకు పైవెత్తు వేసి కాపాడే శక్తి నాకుంది. నువ్వేం కంగారు పడకక్కా. ఏదో జరిగిందని ఈ పెళ్లి ఆగిపోతుందనుకుంటున్నావు. అలా జరగదు. నీ మూఢనమ్మకాన్ని కాదు, నన్ను నమ్ము. 6 100 అయినా 100 6 అయినా ఈ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ నువ్వనుకున్నట్టే నీ గ్రహస్థితి ఈ పెళ్లికి అడ్డుపడినా ఒంటి చేత్తో ఆ శక్తిని అడ్డుకుంటా. నీకు నందుకి పెళ్లి అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య 100 మంది ఆశీర్వచనాలతో పంచభూతాల సాక్షిగా జరుగుతుంది. చూడు పెద్దమ్మి, ఇంతమంది చెప్తుండా నువ్వు ఇలా ఉండటం ఏం బాలేదు. పెద్దమ్మి, నీకో విషయం చెప్పనా? ఇక్కడ అందరికన్నా నువ్వే చాలా లక్కీ. ఏంటలా చూస్తున్నా? నీ లక్క కలిసి రావటం వల్లే కదా మ్యారేజ్ లైఫ్ లేదనుకున్న మా పార్థుగాడు పెళ్లికి సిద్ధమయ్యాడు. ఎవరూ లేని దుర్గకి అమ్మా, నాన్న, అక్క, చెల్లి ఎంతమంది దొరికారు. నిజమక్క, నీ వల్లే నాకు ఓ కుటుంబం దొరికింది. నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచాలక్క. నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేయ్, ఏంట్రా సడన్ గా డల్ అయిపోయావు? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు. అదేం లేదురా, గౌరీ పూజలో మంటలు రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ, దాని గురించా? ఊరికే వరి అవుకు.
అది చాలా చిన్న ఇన్సిడెంట్ రా. అది కాదురా, మీనాక్షికి అయితే ధైర్యం చెప్పాను కానీ నాకు నేను ధైర్యం చెప్పుకోలేకపోతున్నాను. పెళ్లి దగ్గర పడుతుంటే లోపలేదో తెలియని భయం పెరిగిపోతుంది. ముందు ముందు ఏదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నామని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఈ భయం నాకు ముందు నుంచే ఉంది. ఈ మంటలు రేగిన ఇన్సిడెంట్తో నా సిక్స్త్ సెన్స్ నన్ను ఇంకా హెచ్చరిస్తోంది. మీనాక్షికి నాకు పెళ్లి జరుగుతుందంటావా? రేయ్, ఫూలిష్ గా మాట్లాడుకో. నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుందో తెలుసా? పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుందని. ఆ తర్వాత మీ ఇద్దరు హనీమూన్కి కూడా వెళ్తారని చెప్తుంది. మరి నన్నేం చేయమంటావు? ఈ పెళ్లి జరగడం కోసం మీనాక్షి నేను ఎంతగా ఎదురు చూస్తున్నామో నీకు తెలుసు. ఏదైనా ప్రాబ్లం వచ్చి టైం బాగోలేక పెళ్లి ఆగిపోయిందనుకో, మీనా నేను ఇద్దరం కలిసి చచ్చిపోతాం. అంతేకాని విడివిడిగా బతకలేం బాదు. విడిపోయి బతకాల్సి వస్తే మాత్రం ప్రాణాలు తీసుకోవడం గ్యారెంటీ. రేయ్, కళ్ళు తుడుచుకో. తుడుచుకో. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకోసం ఆలోచించే వాళ్ళని ఇంతమంది నీ చుట్టూతో పెట్టుకుని చచ్చిపోతానంటావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడుకో. పెళ్ళనేది చాలా చిన్న విషయం, జరిగి తీరుతుంది. అడ్డంకులు ఏముంటాయి? మేమంతా కలిసి ఎలాగైనా జరిపిస్తాం. ఇక్కడ దాకా వచ్చింది అక్కడ దాకా వెళ్ళదని టెన్షన్ పడకు. నీ టైం ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి మనం విడిదింటి వరకు వచ్చాం. రేపు మండపం వరకు కూడా వెళ్తాం. నువ్వు మీనాక్షి మెళ్ళలో ఖచ్చితంగా తాళి కడతావు. చిన్నపిల్లాడు పరీక్షలో తప్పుతాడేమో అన్నట్టు పెళ్లి కాదేమో అని భయపడితే ఎలారా? ధైర్యంగా ఉండు. నేను అదే చెప్తున్నాను బావా. రాతయ్యా, రండి రండి అత్తయ్యా. మీ అమ్మగారికి కూడా నేను ఆ మాట చెప్తున్నాను బావా. పెళ్లి కొడుకు తల్లి కదా, కొడుకు పెళ్లిలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో ఆవిడకు అర్థం కాక కంగారు పడిపోతున్నారు. పాపం చూడండి, ఆవిడ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎలా ఎర్రబడిపోయాయో. కన్న తల్లి కదా, ఆ మాత్రం బాధ ఉంటుందిలేండి. ఇందాక మీ అమ్మగారు ఏడుస్తుంటే చూసి నాకే ఏడుపొచ్చేసింది. ఒక పక్క ఆవిడ ఏడవడం, ఆవిడ్ని చూస్తూ నేను ఏడవడం. ఒక స్టేజ్లో అత్తమ్మ గారు ప్రెస్టేజ్ అయిపోయి చచ్చిపోతానని మేడపైకి ఎక్కుతూ ఉంటే ఆవిడ నాపి ఫోర్స్ గా కిందకి లాక్కొచ్చాను బావా. బాగా డీలా పడిపోయారు. అమ్మా, ఏంటమ్మా ఇది? వయసులో చిన్నవాళ్ళం, మాకు చెప్పాల్సిన నువ్వే ఇలా మాతో చెప్పించుకుంటే ఎలా? రిలాక్స్ గా ఉండండి అత్తా. చూడండి, మీకు సపోర్ట్ గా మీకు 2 కొడుకులున్నారు. నందు కంటే పార్దు బావకి ధైర్యం చాలా ఎక్కువ. ఇంట్లో ఎవ్వరు కంగారు పడినా ఆయన మాత్రం కూల్ గా ఉంటారు. చెప్పు పార్దు బావా, మీ అమ్మగారిని కూడా ఓదార్చు బావా. అలా నిలబడి చూస్తావేంటి బావా? ఏయ్, సందు దొరికింది కదా అని ఇప్పటికే 4 సార్లు బావా బావా అని చిరాకు తెప్పిస్తున్నావు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మా వాళ్ళ గురించి నేను చూసుకోగలను. నువ్వే నాకు డైరెక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు గనక బావా, నేను నీకు మంచి చెప్తూ ఉంటే నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావు. అయినా మీ అమ్మగారి గురించి నేనెందుకు కేర్ తీసుకోవాలి? ఆవిడ గారు నాకు అత్తగారు కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టే మధ్యలో దూరాను. నువ్వంత మర్యాదగా చెప్తుంటే నేనెందుకు పానకంలో పుడకలాగా ఎంటర్ అవుతా? మీ అమ్మగారిని నువ్వే చూసుకో బావా. అమ్మా, ఒకటి చెప్తున్నా, పెళ్లి ఆగదు.
ఖచ్చితంగా టైంకి జరిగి తీరుతుంది. ఈ పెళ్లిని ఏ గ్రహాలు ఆపలేవు. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. అనుకున్నది అనుకున్నట్టు జరిగేటట్టు నేను చూసుకుంటాను. అబ్బా బావ నోట పంచదార పొయ్యా ఎంత తీయటి మాట చెప్పావో. పార్దు బావ ధైర్యంగా ఉన్నాడు గాని నాకెందుకో నందు ధైర్యంగా ఉన్నట్టు కనిపించట్లేదు. బహుశా అన్న ధైర్యం కన్నా అమ్మ ఓదార్పు కోరుకుంటున్నాడేమో. అత్తయ్య నందు ధైర్యం కూడగట్టుకునేలా 4 మాటలు చెప్పు. చెప్పండి అత్తయ్య చెప్పండి. అవును నందు, నువ్వేం ఫీల్ అవ్వకో. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. సూపర్ అత్తయ్య సూపర్. 4 మాటలు చెప్పి నందులో కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చావు. నందు ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? అత్తయ్య నువ్వు ఇదే జోస్తో నీ కోడలికి కూడా ఎనర్జీ నింపావనుకో, తస్సదియా పెళ్లి మండపం కలకలలాడిపోతుంది. నీ మొహం కోటి సూర్యులలా కాంతి నిండుతుంది. ఏమంటావు నందు? అవునమ్మా, పెద్దమ్మని చూస్తే నాకు ఏడు పాగట్లేదు. బరువు చెప్పిందని కాదు కానీ నువ్వు చెప్పాక నిజంగానే నా గుండెలో ధైర్యం పెరిగిపోయింది. ఇదే మాట నీ కోడళ్ళకు కూడా చెప్పమ్మా. పదమ్మా. పదండి అత్తయ్య. పదమ్మా. పదండి అత్తయ్య అమ్మా, పదండి. పదమ్మా. రామ్మా. పదండి. రామ్మా రా. రామ్మా. రామ్మా. పెద్దమ్మి. ఏంటత్తా ఇక్కడే నిలబడిపోయావు? గుర్రాన్ని చెరువు దాకా తీసుకురాగలం గాని నీళ్లు తాగించలేవని ఒక సామెత. తస్సదియా ఆ సామెత నేను ఈ రోజుతో మార్చేస్తున్నాను. గుర్రాన్ని తీసుకొచ్చాను, నీళ్లు కూడా తాగిస్తాను. పద పద. రాత్తయ్యా రండి రండి. అక్క దుర్గా, మీ అత్తగారు వచ్చారు. మీకు జరిగింది విన్నారట. నేను ఎంత చెప్తున్నా వినకుండా నా కోడళ్లకు నేనే ధైర్యం చెప్తాను, వాళ్ళ కన్నీళ్లు చూసి నేను తట్టుకోలేను, వాళ్ళను ఓదార్చాలని ఇక్కడి వరకు వచ్చింది. చెప్పత్తా. చెప్పమ్మా. నేనెంత చెప్పినా వింటలేదు. నువ్వు చెప్తేనే ధైర్యం వస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి పట్టించుకోకమ్మా. తేలిగ్గా తీసుకోండి. అదేంటత్తా ఇందాక నాతో ఒక మాట చెప్పి ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారేంటి? ఏమన్నాను? అదేంటత్తయ్యా ఇందాక నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ గొల్లుమని ఏడ్చి, నాకు మీనాక్షి కూతుళ్ళు కాబోయే కోడళ్ళు కాదు కూతుళ్ళు, నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళ కంట కన్నీరొస్తే నాకు రాదా, వాళ్ళ బాధ నాది కాదా, ఇలాంటి అపశకునాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఇలాంటి వాటికి భయపడి పెళ్లి లాపుకుంటామా? వాళ్ళ పెళ్లి దగ్గరుండి నేనే నా చేతులతో జరిపిస్తానని చెప్పారా లేదా? వాళ్ళు నా ఇంటికొచ్చిన తర్వాత నేను వాళ్ళకి అత్తయ్యనవ్వను, అమ్మనవుతాను, వాళ్ళిద్దరినీ నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను, వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనని ఏడుస్తూ చెప్పారా లేదా? మరేంటత్తయ్యా మీరింత షార్ట్ కట్ లో చెప్తున్నారు? మీరిలా చెప్తే వాళ్లకు ధైర్యం ఎలా వస్తుంది?
చూడండి పాపం వాళ్ళ మొహాలు ఎలా వాడిపోయి ఉన్నాయో. చెప్పండి అత్తయ్యా, ఇందాక మీరు నా దగ్గర ఎలా చెప్పారో అలాగే చెప్పండి. చెప్పండి అత్తయ్యా, రండి. దుర్గా, మీనాక్షి, మీరు నా కాబోయే కోడళ్ళు కాదమ్మా, కూతుళ్ళు. మీ కంట కన్నీరొస్తే నాకు రాదా? మీ బాధ నాది కాదా? ఇలాంటి అపశకునాలు ఎన్నో జరుగుతూ ఉంటాయమ్మా. వీటికి భయపడి పెళ్లిళ్ళు ఆపుకుంటామా? మీ పెళ్ళిళ్ళు దగ్గరుంటే నేనే నా చేతులతో జరిపిస్తాను. మీరు నా ఇంటికొచ్చిన తర్వాత నేను మీకు అత్తయ్యని కాదు, అమ్మనవుతానమ్మా. మీ ఇద్దరిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటానమ్మా. మీ ఇద్దరి మీద ఈగ కూడా వాలనివ్వను. ఏంటక్క ఇది? దెయ్యాలు వేదాలు వాలిస్తున్నట్టుంది. ఏ విన్నోట ఇంత నీతి మాటలా? ఐ కాంట్ బిలీవ్. దయ్యాలు కూడా మనం ట్యూషన్ చెప్పే విధంగా చెప్తే మనం చెప్పినట్టే వింటాయి. ఆ ట్యూషన్ ఎఫెక్టే ఇది. అదే సంగతి. అత్తయ్యా, ఏంటి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు కదూ? మా అమ్మేనా ఈ విధంగా మాట్లాడుతుందని అనుకుంటున్నారు కదూ? ఈ మధ్య ఆవిడ చాలా మారిపోయింది. అందరినీ అర్థం చేసుకోవడం ప్రారంభించింది. మొన్న కూడా తెలుసా, మీ మెహందీ ఫోటోలు ఎంత ముచ్చటగా చూసిందో. మీకేమో గానీ మా అమ్మ ఇలా మారిపోయినందుకు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఏమ్మా? అవునరా, ఏమో అనుకున్నాను గానత్తా, నేనిచ్చిన ప్రాంప్టింగ్ని అక్షరం పొల్లిపోకుండా యాజ్ యూజువల్ అప్పచెప్పావు. నాటకాల్లో వేషాల గురించి ట్రై చేయకూడదు, మంచి సెంటిమెంట్ రోల్ వస్తుంది. ఓ సారీ అత్తా, నీది విలన్ రోల్ కదా. సరే, నువ్వు దానికి ట్రై చేయి. సరే వెళ్ళి ఈ పెళ్లి ఎలా ఆపు చేయాలా అని ఆలోచిస్తూ ఉండు. అట్టే టైం లేదు. వస్తానండి. చెల్లిమ్మ, చాలా మంచి మాటలు చెప్పుండవు. నువ్వు ఇప్పుడు కనుకొచ్చి మా వాళ్ళను ఓదార్చకపోతే మా పెద్దమ్మని సంజాయించటం ఎవరితరమో అయ్యేది కాదు. మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చుండారు. ఇది చాలమ్మా.